Hi guys, welcome back to my channel. My name is Kondalra Komra. I am a snake rescuer. Radhiru village, Bhimapatnam Mandalam, Visakhapatnam district. అక్కడ చూపించండి బాబు. అక్కడ వాళ్ళ చేపల కోసం పట్టుకున్నారు, ఒక జీవనోపాధి కోసం. రెండు పాములు చిక్కులోడిపోయి ఉన్నాయంట, వాటిని రక్షించడానికి వచ్చాను. ఆ ఏట్లను చూడండి, వల ఎలా నవ్వుతాడు ఆ అబ్బాయి. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్తాను. అలా లాక్కొచ్చే రెండు పాములు చిక్కులోడిపోయి అన్నారు. ఆ రెండు పాములు మనం ఈరోజు రక్షిస్తాము. ఓకేనండి, మెల్లి లాక్కొచ్చానన్న. సరే గైస్, నేను కూడా వెళ్తున్నాను, పిల్లలకి హెల్ప్ చేద్దాం. చూద్దాం ఏ పాములు చిక్కులోడయ్యా. సరే గైస్, మన జీవులు రక్షిద్దాం. బాబాయ్ చూసుకో బాబాయ్. కాదు నీతో పాటు ఇంకేముంది. పాలు పండుగ చెప్తారు కానీ చాలా పండుగ రోజు అప్పుడు. బాబు ఏంటది? అసలు బాగా అనిపిస్తుంది. ఇంకోసారి ఇంకో దీపదు రే ఇటు అయిపోండారు, ఇటు కింద పోయా రే ప్రదీప్ రాయకుండా తప్పించినావా వాళ్ళు తప్పించరా. తప్పించరారా నువ్వు చిన్న చూస్తావేంటి? తప్పిస్తుందిరా, తప్పించమని ఎదురాడు తప్పించితే వస్తుంది. రండ్రా, లాగండ్రా, నువ్వు రాగు తెచ్చి తెచ్చే బయటకు వచ్చేస్తుంది చూడు. లాగండ్రా, జరిపోతానా జరిపోతా. కొట్టుకుంది అది చూడాలి. దాంట్లో ఇంకో ఎస్కేప్ అలాగే ఉంటాయి. కాయిన్ పాటు నేర్పించారా? కాయిన్ కొత్త అలాగే పెట్టేసాను. ఇంకెందుకని బాగాలేదంటే ఏదో పట్టుకోవడం, ఏదో చెప్తా ఉంటే నాకు పట్టుకోండి. అదే డిఫరెంట్ బాగా గుమ్మ ఉంటుంది బాబే. లాగండ్రా మీరు, లాగండ్రా.
అలా లాగితే మనిషి వస్తారు అలాగండి అలాగండి అందరూ చూడ లాగండి సందీపన్య ఎదురుగా తీయమన్నాడు. అదే చేపలు చూసుకోండి. చేపల స్నేక్ అయిపోయింది జరిపోతుంది జరిపోతే అదే ఇదే రకమైందా ఎక్కువ ఈ కలర్ ఉంది కదా వచ్చేది ఏంటో డాడీ ఇట్టించే పడుతున్నాడు వచ్చా ఇట్టించే డాడీ పర్వాలేదు ఏంటి డాడీ పాము పడుతుంది రాదు వచ్చాం. మగం పట్ల చూడు డాడీ ఫోన్ వచ్చి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడే అసలు వచ్చేస్తాం మేము 2 నిమిషాలు అయిపోయింది వచ్చేస్తున్నాం మేము కాదు ఇంకెందుకు అయిపోయింది. బొడ్డడుగుము సరే బాయ్ బొడ్డడుగుము డాడీ. హలో వాడికి తెలియదు ఇక్కడ డాడీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇది బాబు ఆపినన్నా జరిపోతుంది తెలుగులో ఇంగ్లీష్ లో ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటారు. ఇది ఖర్చున ఏమీ కాదు నాన్ పాయిజన్. ఇవాళ జీవనోపాధి కోసం చేపల కోసం వేసుకున్నారు. దాంట్లో చిక్కులోడి పడిన అనుకోకుండా దీన్ని రక్షించాము. అవుదే అవసరం లేదు ఇంకా పాడే నడుపుతారా ఒక పాము ఇంకో పాము అంటే దాన్ని కూడా రక్షిద్దాము. అరే చూపించరా దాన్ని కూడా రక్షిద్దాము బాబు. ఇంకోటి కూడా ఉంటుంది గోని ఇలాంటిది చూడండి. అది కూడా వాళ్ళకి ఆపరేషన్ అయిపోతుంది.
పర్ఫెక్ట్ పడదే ముందు పని పడితే బాబాయ్ రావాలా హలో వీళ్ళిద్దరు మన ఫ్రెండ్స్ ఆడియన్స్ అంతా అక్కడ ఉన్నారు, పైన ఉన్నారు. మనం ఈ రోజు 2 పావులు రక్షించాము. తిన్నట్టుంది ఇది ఎక్కువగా సాధారణంగా చేపలు కప్పల్ని చేపల్ని కప్పల్ని తింటది. ఇది తెలుగులో నీట్ కూడా అంటారండి, ఇంగ్లీష్ లో వాటర్ స్నేక్. ఇది ఖర్చున ఏం కాదు, నాన్ పాయిజన్, నాన్ వెనమస్. ఓకే, దీన్ని కూడా మనం వేరే ప్లేస్ కి తరలించేద్దాం. హాయ్ గైస్, 2 పాములు రక్షించాము. వాటి నీటి కోడి, వాటి జరిపోతూ. బాబు ఇంకా ఉన్నాయిట్రా? మరి లేవా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మేము వెళ్తాం అయితే. బాబు ఏమైనా చెప్దాం అనుకోండి, చెప్పండి బాబు. పాముల గురించి ఏమైనా చెప్దాం కూడా చెప్పండి. కాదు, మా వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? బాగా ఉపయోగం చెప్పండి. మీరు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు తాడుతుల్లో మాత్రం. అవునా? తాడుతుల్లో చాలా ఇబ్బందికరం, మీరు లేకపోతే చాలా ఇబ్బంది జనాలకి. వెరీ గుడ్. మేము పాములు రక్షించడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే మీరు పట్టిన వల్ల మాకు ఇబ్బందులు జరగట్లేదు కనుక మాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు రెండు వల్ల వచ్చిన వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు మీరు? ఓకే ఓకే గైస్, హాయ్ గైస్. మనం 2 పాములు పట్టాం కదండి. ఒకటి ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటే జరిపోతూ, వాటర్ స్నేక్ తెలుగులో నీటి కోడి అంటారు. నీటి కోడిని నీటిలోనే వదిలేదాం అండి, నీటి కోడిని నీటిలోనే వదిలేదాం. ఇది నాన్ పాయిజన్. ఈ పట్టిన 2 పాములు కూడా నాన్ పాయిజనే. దీన్ని నీటిలో వదిలేదాం. ఓకే బాయ్. ఒక జీవిని రక్షించాం మనం. ఓకేనా? ఇంకో జీవి ఉంది, దాన్ని వేరే ప్లేస్లో వదులుదాము. ఎలకలు ఎక్కడ ఉంటే అక్కడ ఏ రకం వదులుదాము. ఎక్కడ మన రైతన్నలకి బాగా అవసరం, ఎందుకంటే ఎలకల్ని పంటలు నాశనం చేసి ఎలకలు తింటూ బ్రతికే పాము అది. దాన్ని వేరే ప్లేస్లో వదులుదాం. ఓకేనా గైస్? నడండి.